తెలంగాణ డీజీపీ నియామకంపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. శివధర్ రెడ్డి నియామకం చట్టవిరుద్ధంగా జరిగిందని హైకోర్టులో సామాజిక కార్యకర్త ధన్ గోపాల్ పిటిషన్ వేశారు. పిటిషన్ పైన హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇవాళ తీర్పు వెలువరిస్తామని జస్టిస్ పుల్ల కార్తిక్ ప్రకటించారు. ప్రకాష్ సింగ్ బాదల్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయకుండానే శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించారంటూ సామాజిక కార్యకర్త ధన్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేయాలంటూ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదించారు. వాద ప్రతివాదనలు ముగియడంతో ఇవాళ తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. తెలంగాణ డీజీపీ నియామకంపై నేడు హైకోర్టు తీర్పు. శివధర్ రెడ్డి నియామకం చట్టవిరుద్ధంగా జరిగిందని హైకోర్టులో సామాజిక కార్యకర్త ధన్ గోపాల్ పిటిషన్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ ధన్ గోపాల్ అనే వ్యక్తి హైకోర్టులో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించినప్పుడు కోర్టు ఈ రోజు తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం. ప్రధానంగా యూపీఎస్సీకి పంపేటువంటి జాబితా లిస్టులో కొంత ఆలస్యంగా పంపింది. సీనియర్ అధికారులను దృష్టిలో ఉంచుకోకుండా ఒక రాజకీయ పలుకుబడితోనే ఈ యొక్క డీజీపీ నియామకాన్ని, శివధర్ రెడ్డి నియామకాన్ని చేపట్టారంటూ కూడా ధన్ గోపాల్ తన పిటిషన్ లో మెన్షన్ చేయండి. సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండా, అంటే యూపీఎస్సీ ద్వారా జాబితా పంపే విషయంలో సీనియర్ అధికారులు సివి ఆనంద్తో పాటు సౌమ్య మిశ్రా, సీతా గోయల్ పేర్లను కూడా గతంలో యూపీఎస్సీకి పంపించడం జరిగింది. సుప్రీంకోర్టు అనుమతి కావాలంటూ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి యూపీఎస్సీ పంపించడం జరిగింది. ఆలస్యంగా జాబితా పంపడంతో అనుమతి కావాలంటున్న యూపీఎస్సీ సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 9 నెలల క్రితమే ఒకసారి గత 2031 డీజీపీ ప్యానెల్ జాబితా యూపీఎస్సీ పంపే క్లారిఫికేషన్ పేరుతో ఆలస్యం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీంతో పాటు ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి నియామకం మొత్తం కూడా పూర్తిగా రాజకీయ పలుకుబడితోనే జరిగిందంటూ కూడా ధన్ గోపాల్ తన పిటిషన్ లో మెన్షన్ చేసింది. దానికంటే సీనియర్ అధికారులు ఉన్నప్పుడు కూడా తాన్ని నియమించారంటూ కూడా అతని పిటిషన్ లో మెన్షన్ చేసింది. ఇరువాదనలు ఉన్నటువంటి కోర్టు ఈ రోజు తీర్పును ప్రకటించే అవకాశం చూడాలి. డీజీపీ ఇంకా దాదాపు మరికొన్ని రోజుల్లోనే అతని కాలం గడువు ఉన్న నేపథ్యంలో మరి నియామకం సంబంధించిన విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి ఎందుకని చెప్పవచ్చు. మరోవైపు డీజీపీ రేసులో ప్రస్తుతం అతని కంటే సీనియర్ గా ఉన్నటువంటి సివి ఆనంద్ తో పాటు చాలా మంది అధికారులు ఇందులో ఉన్నారు కాబట్టి మరి వారికి సంబంధించిన నెక్స్ట్ డీజీపీ ఎవరన్న దానిపై కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ రోజు శివధర్ రెడ్డి నియామకం సంబంధించిన విషయంపై కూడా హైకోర్టు తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.